హాయ్ స్టూడెంట్, దిస్ ఇస్ విజయ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఇవాళ మన క్లాస్లో ట్రిగ్నామెట్రీలోని కాట్ యొక్క యాంగిల్స్ కి స్పెసిఫిక్ వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ ఏ విధంగా వచ్చినాయో మనం డీప్ గా డిస్కషన్ చేసి మైండ్ లో ఫిక్స్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎస్, కమ్ టు ద పాయింట్. మనం కాట్ లో సంబంధించిన యాంగిల్స్ ని ఏ విధంగా రీప్రజెంట్ చేయాలనేది మనం ముఖ్యమైన ఉద్దేశం. ఇందులో కాట్ వాల్యూస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. Cot theta is equal to how to find the values. Yes, first of all 0 degree, 30 degree, 45 degree, 60 degree, 90 degree. దీనికంటే బిఫోర్గా నేను మీకు సైన్ అండ్ కాస్ తెలుసు కాబట్టి నేను ఫస్ట్ కాస్ వాల్యూ తీసుకుంటున్నా, తర్వాత సైన్ తీసుకుంటున్నా. ఎందుకు సార్ అంటే నేను మీకు డీప్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎస్, కాస్ వాల్యూస్ ఒకసారి రివైజ్ చేసుకోండి. cos 0 value is equal to 1, cos 30 value root 3 by 2, cos 45 value 1 by root 2, 1 by root 2, cos 60 value 1 by 2, cos 90 value 0. Similarly, sin values వచ్చేసి sin 0 0, sin 30 1 by 2, sin 45 1 by root 2, sin 60 value root 3 by 2, and sin 90 value 1. మనకు కావాల్సింది కాట్ వాల్యూ. ట్యాన్ ఆల్రెడీ మనం చెప్పేసినాము. ట్యాన్ కాన్సెప్ట్ దీనికి రివైజ్ చేసుకునేటప్పుడు మనము దీని గురించి డిస్కషన్ చేసేటప్పుడు ట్యాన్ గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. ట్యాన్ ఏ విధంగా ఫామ్ అయింది. ట్యాన్ అనేది సైన్ బై కాస్ చేసినాం, గుర్తుందో లేదు మీకు. సైన్ బై కాస్ ఎందుకు ఆ విధంగా చేసినాం అనేది మీకు ప్రీవియస్ క్లాస్ లో ఒకసారి చూడండి. ఈసారి నేను ఏం చేస్తున్నా ఒకసారి చూడండి. మీకు కాస్ థీటా వాల్యూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇన్ఫర్మేషన్ ఉంది, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎస్ ఆర్ నో స్టూడెంట్స్? యాజ్ టీజ్ గా చెప్పండి, సైన్ థీటా వాల్యూ కూడా మీకు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఉంది. ఇవి రెండు ఫిక్స్ అయిపోయినాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వాటి యొక్క ఫార్ములాస్ అవి, రేషియోస్. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. చాలా చిన్న ఫార్ములాలు రిపీట్ గా వస్తుంటాయి కాబట్టి ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం. రైట్ యాంగిల్ లో సైన్ కాస్, టాన్ కాస్, సెకండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిగనోమెట్రీ రేషియో ఫార్ములా ఉంది. మళ్ళీ అవి రెండే ఎందుకు రాసుకున్నారు సార్ అంటే, మనకు టాన్ థీటా యూజ్ అయినప్పుడు సైన్ కాస్ ని బేస్ చేసుకొని ఫార్ములాస్ తయారైనాయి. ఇప్పుడు కాట్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు అవి రెండే యూజ్ అవుతాయి, కానీ రెసిప్రోకల్ గా యూజ్ అవుతాయి. అందుకే నేను సైన్ బై కాస్ రాయకుండా కాస్ అండ్ సైన్ రాస్తా. చూడండి ఏ విధంగా ఒకసారి చూద్దాం. మనము కాట్ థీటా ఫార్ములాకి వెళ్దాం. ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్ లోనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో కాస్ సైన్ కి ఫార్ములాస్ రీప్రజెంట్ చేసినాం. ఇప్పుడు కాట్ సంబంధించిన ఫార్ములా ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఏ బై ఓ ఉంటుంది, అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. ఒకసారి రివైజ్ చేసుకోండి, అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇప్పుడు ఈ అడ్జసెంట్ బై ఆపోజిట్ ని చూడండి ఏ విధంగా ఫార్మ్ చేస్తున్నాను. అడ్జసెంట్ బై ఆపోజిట్. ఈ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని బోత్ సైడ్ హైపోటెన్యూస్ తోటి డివైడ్ చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్ చూసినప్పుడు మీకు ట్యాన్ అనే ఫిగర్ కనిపించాలా? ఎస్ ఆర్ నో స్టూడెంట్స్? ప్రీవియస్ కాన్సెప్ట్ లో ఇదే కాన్సెప్ట్ మనము డినామినేటర్ బై హెచ్ రాసినాం, కానీ అక్కడ సైన్ బై కాస్ ఫామ్ అయింది. ఇప్పుడు కాస్ బై సైన్ ఫామ్ అవుతుంది. చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏ బై హెచ్ అంటే మీకు పైన కనిపిస్తుంది కాస్ అని. సో ఐ రీప్రజెంట్ దిస్ వాల్యూ ఈస్ కాస్ థీటా బై, మరి ఓ బై హెచ్ అంటే సైన్ థీటా. సెకండ్ ప్లేస్ లో ఉంది చూడండి, ఓ బై హెచ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, అంటే ఒక ట్రిగనోమెట్రీ రేషియో ఈ కాట్ థీటా వాల్యూ దేంట్లో కన్వర్ట్ అయింది ఒకసారి చూడండి. కాట్ థీటా కెన్ బి రిటన్ యాజ్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా. కాట్ థీటా అనేది కాస్ థీటా బై సైన్ థీటా. ఓకే, ఎస్. దాన్ని బేస్ చేసుకొని మనకు ప్రాబ్లం లో ఉండేటువంటి ఈ యాంగిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి రిప్రజెంట్ అయిపోతాయి. ఒకసారి చూద్దాం. కాట్ థీటా, ఐ వాంట్ టు కాట్ థీటా, సో యూ కెన్ టేక్ కాస్ థీటా బై సైన్ బికాస్ ఆఫ్ ఫార్ములా ఈజ్ రెడీ హియర్. కాట్ థీటాకి వెళ్ళేటప్పుడు కాస్ థీటా బై సైన్ థీటా చేయొచ్చు అంట. ఓకే, కాస్ థీటా బై సైన్ థీటా. మరి నాకు కావాల్సింది కాట్ జీరో కావాలి. కాట్ జీరో, యూ రైట్ కాట్ జీరో. చెప్పండి కాట్ జీరో ఏ విధంగా రాయొచ్చు మనము? కాట్ 0 డిగ్రీ, యూ రైట్ కాస్ 0 డిగ్రీ బై సైన్ 0 డిగ్రీ. కాస్ 0 వాల్యూ 1, సైన్ 0 వాల్యూ 0.
Whenever denominator 0, that value is infinite. So our answer here, infinite. It's clear? Similarly, you can take any value. నీకు ఏది కావాలంటే అది. మనకి కేవలం ఒక 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి. వన్ కాన్సెప్ట్ ఆల్రెడీ క్లియర్. ఇప్పుడు మనం cot 30 గురించి మాట్లాడదాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cot 30? cot 30 మీరే చేయొచ్చు ఇవన్నీ. కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. cot 30 ఆన్సర్ cos 30, ప్రొనౌన్సియేషన్ వెరీ ఇంపార్టెంట్, బై sin 30. cos 30 sin 30 వాల్యూస్ ఉన్నాయి. cos 30 వాల్యూ √3/2. అగైన్ డివైడ్. sin 30 is a fraction 1/2. Now these two fractions denominators 2 get cancelled. Then you will get direct answer √3/1. √3/1. Whenever denominator is 1, you remove that denominator. So final answer is √3. √3 value is cot 30 value. Now the replace of cot 30 value √3. That's it. Cot 30 is √3. Okay, clear. Now what is cot 45? Cot 45 nothing cos 45 by sin 45. This is 1/√2. This is 1/√2. Same numeral and denominator terms. So these two concepts get cancelled. Our answer is just 1. Are understood, students? Yes. Now I want to cot 60. Cos 60 by sin 60. Cot 60 is equal sin cos 60 by sin 60. This fraction denominator 2, this fraction denominator 2 get cancelled. Final result is 1/√3. 1/√3. Now final result, cot 90. Cos 90 by sin 90. Cos 90 0, sin 90 1. 0/1. 0/1 answer 0. Yes. Totally cot values are completed here. బాగా అబ్జర్వ్ చేయండి, ప్రతి యాంగిల్ వాల్యూస్ వచ్చేసినాయి. దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే మనకి tan లో ఉన్న వాల్యూస్ రిపీట్ అయినాయి, కానీ ఆర్డర్ చూడండి. దాని గురించి ఒక 2 minutes తర్వాత డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాట్ వాల్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాట్ 0 degree ఇన్ఫైనైట్, కాట్ 30 degree √3, కాట్ 45 1, cot 60 1/√3, cot 90 0. దీన్నే బేస్ చేసుకొని నేను tan ఇప్పుడు రాస్తున్నా. సార్ ఆల్రెడీ tan రాసినాం కదా, ఈ tan ని cot నుంచి కూడా రాయొచ్చు. ఏ విధంగా సార్? cot ని tan నుంచి కూడా రాయొచ్చు. ఏ విధంగా సార్? ఫస్ట్ అయితే మనం cot క్లియర్ అయింది కాబట్టి tan ని రాయడానికి ట్రై చేద్దాం. cot θ రావాలంటే cot 90 - θ రావాలి. Why are you? That concept will be taken here. ఎందుకు అది తీసుకోవాలి ఇక్కడ? సైన్ చెప్పినప్పుడు కాస్ చెప్పినాం, గుర్తుందో లేదో మీకు. సైన్ అండ్ కాస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సైన్ 10 వస్తే కాస్ 80 దగ్గర ఉంటుంది ఆ వాల్యూ. సైన్ 20 కాస్ 70. అంటే సైన్ కాస్ట్ లో కాన్సెప్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి కొన్ని, అవే కాంప్లిమెంటరీస్. అదే కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది, వర్షన్ చేంజ్ అది ఇక్కడ. ట్రిగ్నామెట్రీ రేషియో tan అండ్ cot ఫామ్ అయినాయి. సైన్ కాస్ ఒక పేరు, tan cot ఒక పేరు. సైన్ 10 కాస్ 80, tan 10 cot 80. ఇప్పుడు మనకు కావాల్సిన tan 0 అంటే cot 90 వెళ్ళాలి. cot 90 ఎంత చూడండి, cot లో 90 వాల్యూ 0. ఈ cot లో ఉన్న 90 వాల్యూ tan 0 గా ఫామ్ అవుతుంది. సో tan 0 is equal to 0. మరి నాకు కావాల్సింది tan 30 కావాలి. ఐ వాంట్ టు tan 30. నాకు కావాల్సింది tan 30 కావాలి. నువ్వు వెళ్ళాల్సింది cot 60కి వెళ్ళాలి. tan అన్నప్పుడు cot కి వెళ్ళాలి, యాంగిల్స్ లో కాంప్లిమెంటరీకి వెళ్ళాలి. నేను tan 0 దగ్గర వెళ్ళాలనుకుంటే cot లో 90 దగ్గర వెళ్ళాలి, కాంప్లిమెంటరీస్ కాబట్టి. ఐ వాంట్ టు tan 30 దగ్గర వెళ్ళాలి. నువ్వు 60 దగ్గర వెళ్ళు, అది కూడా cot లోనే వెళ్ళు, సైన్ కాస్ కాదు. బికాస్ ఆఫ్ దీస్ టూ కాన్సెప్ట్స్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. tan cot లు
కాంప్లిమెంటరీలో ఉంటాయి. tan 0 అంటే cot 90, tan 30 అంటే cot 60, tan 45 cot 45, tan 60 cot 30, tan 90 cot 0. So I want to now tan 30 cot 60 కి వెళ్ళు. ఆ cot 60 లో ఉన్న వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ రీప్రజెంట్ చేయి. అదే మన ఆన్సర్ ఉంటుంది. tan 45 cot 45 కాంప్లిమెంటరీ, సో 1. tan 60 నాకు కావాల్సిన tan 60 cot 30 దగ్గర వెళ్ళు. tan 90 cot 0 వాల్యూ ఇన్ఫైనైట్. చూడండి ఒకసారి, tan అనే కాన్సెప్ట్ సైన్ బై కాస్ చేయొచ్చు, కాట్ నుంచి రావచ్చు. అదే కాట్ యొక్క వాల్యూస్ కాస్ బై సైన్ తో రావచ్చు. ఇంకో విషయం, tan నుంచి రావచ్చు. ఎలా? కాట్ అనే కాన్సెప్ట్ నుంచి tan ఎలా వచ్చిందో tan అనే కాన్సెప్ట్ నుంచి కాట్ వచ్చేస్తుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ కాన్సెప్ట్ నుంచి ఈ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ నుంచి ఈ కాన్సెప్ట్ ఉంది. ఒకసారి రివర్స్ ఆర్డర్ లో చేయండి. ఇన్ఫైనైట్ ఇక్కడ ఉంది, √3 1/√3 1/√3 0, ఈ √3 ఇక్కడ ఉంది. సో tan is dependent on cot is dependent on tan. Tan and cot are dependent on sin and cos also from the right angle triangle. Some specific ratios are there, opposite, adjacent, hypotenuse. Okay, the remaining two very important trigonometry ratios, those concepts also important in examination. What is that values of secant and cosecant in structures, phi angles? Okay, those concepts are concepts next session లో క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, టేక్ కేర్.